దేవుని పేరు వందనాలండి. అందరు బాగున్నారా? వినిపించట్లేదు, బాగాలేదా? బాగున్నారు అన్నవారు దేవునికి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, హల్లెలూయా. గట్టిగా చెప్దాం, హల్లెలూయా. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు మిమ్మలను బహుగా ప్రేమించుచున్నాడు. ఈ మాట దేవుడు నాతో మాట్లాడి ఉన్నాడు. ఇంత గొప్ప మాట ఈ భూమి మీద ఏ మనుష్యుడు కూడా మనకి ఇవ్వలేడు. ఇంత గొప్ప ఆదరణ ఏ మనిషి కూడా మనకు అనుగ్రహించలేడు. నేనైతే ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ మీటింగ్ కొరకు కొన్ని దినముల నుండి ప్రార్థన చేస్తూ ఏం మాట్లాడాలి, వీరికి ఏ సందేశం ఇవ్వాలి అంటే ప్రభు నాతో మాట్లాడాడు, వారందరినీ నేను ప్రేమిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యొక్క ప్రేమ మీ మీద ఉన్నదని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని ప్రేమ ఉన్న ప్రతి ఒక్కరూ ఈ రాత్రి వేళ సమయంలో ఒట్టి చేతులతో మీరు వెళ్ళరు అనేటువంటి విషయాన్ని, ఒట్టి చేతులతో మీరు వెళ్ళరు అనేటువంటి విషయాన్ని మీ హృదయం అనే పలక మీద ముద్రించుకోమని దేవుడు నాతో మాట్లాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. ఏ రోగముతో నువ్వు వచ్చావో, ఏ అప్పుతో నువ్వు వచ్చావో, ఏ సమస్యతో నువ్వు వచ్చావో, ఏ విధమైనటువంటి కరువుతో నువ్వు ఈ స్థలమునకు వచ్చావో, ఏ పరిస్థితి వల్ల ఈ స్థలమునకు నువ్వు పిలువబడ్డావో, సమస్తము దేవుడు చూచుచూ ఉన్నాడు. హల్లెలూయా. ఆయన ఆకర్షించనిదే ఎవరు నా యొద్దకు రా. ఈరోజు దేవుడు మిమ్మల్ని ఆకర్షించాడు. ఆయన సన్నిధికి దేవుడు మిమ్మల్ని నడిపించాడు. దేవుడితో ప్రతి ఒక్కరము కూడా సహవాసము కలిగి, దేవునితో ప్రతి ఒక్కరము కూడా ఆ యొక్క అనుబంధాన్ని కలిగేటువంటి వారముగా ఉండాలని దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి దేవుడు చెప్పినటువంటి అనేకమైనటువంటి వాగ్దానాలు నా జీవితంలో ఉన్నాయి. ఏ మాట అయితే దేవుడు నాతో మాట్లాడాడో ప్రతి మాటను కూడా దేవుడు నెరవేరుస్తూ వచ్చాడు. దేవుడు ఈరోజు నాతో చెప్పినటువంటి కొన్ని విషయాలు నేను మీతో మాట్లాడటానికి దేవుడు కృప చూపించినందుకు ఆయనకు ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియచేస్తూ ఉన్నా. అందరము తలలు వంచుదాం. ప్రార్థనాపూర్వకముగా కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యాన్ని ప్రతి ఒక్కరము కూడా ధ్యానం చేసుకుందాం. ఎంతో విలువైనటువంటి సమయం ఇది. ఏ స్థలములో ఉన్నారో ఆ స్థలములోనే కూర్చొని ఉండండి. ఎవరు కూడా లెగిచి వెళ్ళవద్దు. ప్రతి ఒక్కరిని దేవుడు పరిశీలన చేస్తూ ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా దేవుడు చూస్తూ ఉన్నాడు. మీ హృదయాశలను దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో ఆయన తీర్చబోతూ ఉన్నాడు గనక ఎవరు కూడా అటు ఇటు తిరగవద్దు, లేచి మాట్లాడవద్దు. మౌనముగా దేవుని యొక్క వాక్యమును, సత్యవాక్యమును, దేవుడు మనతో మాట్లాడినటువంటి ప్రతి ప్రేమపూర్వకమైనటువంటి ప్రతి మాటను కూడా విని ఆత్మీయ మేళ్లు పొందుకుందాం. సర్వశక్తి మిక్కిలి కనికరం గల ప్రభువా, యేసయ్యా మీకు స్తోత్రము తండ్రి. అబ్రహాము దేవా, ఇసాకు దేవా, యాకోబు దేవా, నీ యొక్క అపరంచి పాదములకు వేలాది స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నాయనా, ఈ స్థలములో నిలిచి ఉంది నేను, నిలబెట్టుకుంది నీవు ప్రభువా. నన్ను మరుగుపరిచి బిడ్డలతో నీవు మాట్లాడండి. ప్రతి బిడ్డను ప్రభువా మీరు ఈరోజు దర్శించండి. ప్రతి బిడ్డను నీ వాక్యము చేత మీరు నింపమని నీ కృపగల హస్తములతో దీవించి ఆశీర్వదించండి. విన్న ప్రతి మాట
అపవాది దొంగలించకుండా హృదయం అనే పలక మీద రాయబడుటకు విని విడిచిపెట్టువారుగా కాక అంగీకరించి ఆచరించువారుగా ప్రతి ఒక్కరిని దీవించమని నజరేడైన యేసు ఘనమైన నామములో బ్రతిమలాడి వేడుకొంచున్నాను తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథము నుండి 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 17వ వచనము. ఎవరికి పాతవి గతించెను, ఎవరి జీవితంలో క్రొత్త వచ్చినవి. ఎవడైనను క్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి. పాతవి గతించెను, ఇదిగో క్రొత్తవి ఆయన. హల్లెలూయా. ప్రభువైన యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద ఆయన సేవ చేస్తున్నటువంటి దినములలో అనేక ప్రాంతాలు యేసు ప్రభువారు సేవ చేశారు. యేసు ప్రభువారు సేవ చేసినప్పుడు స్పష్టముగా ఆయన చెప్పినటువంటి మాట, మారు మనసు పొందండి, పరలోక రాజ్యము సమీపించుచున్నది. పరలోక రాజ్యము, ఆ రాజ్యములోనికి నీవు నేను ప్రవేశించాలి. ఆ రాజ్యములో మనందరము కూడా ఉండాలి. తండ్రి రాజ్యములో మనందరము కూడా ఆ రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలని దేవుడు తన యొక్క బోధలలో ఆ 4 సువార్తలు మనం చదివితే మారు మనసు గురించి, దేవుని రాజ్యమును గురించి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. వాక్యం అంటూ ఉన్నది, ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుని యొక్క వాక్యము చాలా కఠినమైనటువంటిది. జాగ్రత్తగా వినాలి నా మాట. దేవుని యొక్క వాక్యము చాలా కఠినమైనటువంటిది. ఎంత కఠినమైనటువంటిది అంటే, నీకు ఇష్టమున్నా లేకపోయినా వాక్యము వాక్యముగానే ఉంటుంది. హల్లెలూయా. నీ ఇష్టానుసారముగా, నీకు నచ్చినట్టుగా, నువ్వు కోరుకున్నట్టుగా వాక్యము రూపము దాల్చటము జరగదు. వాక్యము దేవుడై ఉన్నాడు గనక, దేవుడు మాట్లాడాలనుకున్నప్పుడు, దేవుడు దర్శించాలనుకున్నప్పుడు, దేవుడు పలకరించాలనుకున్నప్పుడు, దేవుడు ముచ్చటించాలనుకున్నప్పుడు, దేవుడు నిన్ను స్వస్థపరచాలనుకున్నప్పుడు, దేవుడు నీ గాయమును కట్టాలనుకున్నప్పుడు, ఆయన వాక్యమైనటువంటి దేవుడు నీ కొరకు ఆయన యొక్క స్ట్రాటజీ, నీ కొరకు ఆయన మారేటువంటి దేవుడు కాదు. హల్లెలూయా. ఆయన జీవము కలిగినటువంటి దేవుడు అనేటువంటి విషయాన్ని గమనించాలి. రోషము కలిగినటువంటి దేవుడని గమనించాలి. జీవము కలిగిన, రోషము కలిగినటువంటి దేవుడు ఈ రాత్రి వేళ సమయంలో ప్రతి ఒక్కరితో చెప్తున్నాడు. కాగా ఎవడైనాను క్రీస్తునందున్న ఎడల. క్రీస్తునందు ఉండటం, చాలా మంది అనుకుంటారు మేము క్రిస్టియన్స్. ఎంతమంది క్రిస్టియన్స్ ఉన్నారు చేతులు ఎత్తండి అంటే అందరము కూడా సంతోషముగా చేతులు ఎత్తుతాం. దేవుడు క్రిస్టియన్స్ గురించి మాట్లాడటంలే, దేవుడు కులమును గురించి మాట్లాడటంలే, దేవుడు క్రిస్టియన్స్లో ఉన్నటువంటి ఆ 2 తెగల గురించి దేవుడు మాట్లాడటంలే. దేవుడు లోక సంబంధమైన, ప్రకృతి సంబంధమైన, ఈ లోక సంబంధమైన ఆ యొక్క లోక ఆచారాల గురించి, లోక సంబంధమైనటువంటి అలవాట్ల గురించి, పెద్దలు ఏర్పరిచినటువంటి ఆ యొక్క సంప్రదాయాల గురించి దేవుడు మాట్లాడటం లేదు. క్రీస్తు నందు ఉండటం అనగా నేను క్రైస్తవుణ్ణి అని నువ్వు చెప్పుకుంటున్నావేమో, అది పొరపాటు. నేను క్రైస్తవుడిని, నువ్వు క్రైస్తవుడి కావచ్చు, కానీ నీవు క్రీస్తు నందు ఉన్నావు అనేటువంటి మాట అది అబద్ధము అని నేను చెబుతూ ఉన్నా. క్రైస్తవుడికి క్రీస్తుకి సంబంధము లేదు. హల్లెలూయా. గట్టిగా చెబుతాం, హల్లెలూయా. సంబంధము లే. కాగా
ఎవడైనను క్రీస్తు నందున్న ఎడల అంటే క్రీస్తు బోధ యందు నిలిచి ఉన్న ఎడల. హల్లెలూయా. నేను క్రైస్తవుడిని అని నువ్వు చెప్పుకున్నందువల్ల, నేను దేవుణ్ణి నమ్ముకున్నానని నువ్వు చెప్పుకున్నందువల్ల, నేను బాప్తిసం తీసుకున్నాను అని నువ్వు చెప్పుకున్నందువల్ల, నేను ఫలానా సంవత్సరం రక్షించబడ్డానని నువ్వు చెప్పుకున్నందువల్ల, ఫలానా సంవత్సరం దేవుని యొక్క ఆత్మ నన్ను తాకిందని నువ్వు చెప్పుకున్నందువల్ల, దేవుడు ఆ విషయాల గురించి ఎంత మాత్రము ఈ సభలో మాట్లాడటం లేదు. కానీ దేవుడు మాట్లాడబోతూ ఉన్నది క్రీస్తు యొక్క బోధ యందు నీవు నిలిచి ఉన్నావా లేవా. హల్లెలూయా. ఆ యొక్క మాట ఒక్కసారి మనం జ్ఞాపకం చేసుకుందాం. క్రీస్తు నందు ఎవరైతే నిలిచి ఉంటారు. ఎవరు ఈ క్రీస్తు? ఎవరు అంటే అందరికీ తెలిసినటువంటి విషయం, కరుణామయుడు, దయామయుడు, జాలి కలిగిన దేవుడు, ప్రేమ కలిగిన దేవుడు. మనం ఎన్ని పాపాలు చేసినా, ఎన్ని అతిక్రమాలు చేసినా, ఎంత రోతగా జీవించినా, ఎంత అసహ్యంగా జీవించినా, మనకు సిగ్గు లేకుండా మనకు నచ్చినట్టుగా మనము తిరుగుతూ ఉన్నప్పటికీ కూడా క్షమించేటువంటి దేవుడు అని అనుకుంటే పొరపాటు. ఎవరు క్రీస్తు? పరిశుద్ధ గ్రంథము నుండి ఆ మాటలు చదువుకుందాం. కొలస్సీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15 నుండి 20 వచనములు దయచేసి చదువుకుందాం. మన తండ్రి అయినటువంటి దేవుడు ఎంతగానో ఇష్టపడేటువంటి కుమారు, అలాంటి కుమారుడిని ధవలవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మందిలో గుర్తింపగలిగినటువంటి సుందరుడైనటువంటి ప్రభుని నీ కొరకు, నా కొరకు, ఈ లోకములో ఉన్న మానవాళి కొరకు తండ్రి అయినటువంటి దేవుడు ఆయనకి ఎంతో ప్రేమ కలిగినటువంటి కుమారుణ్ణి ఈ లోకములో మన నిమిత్తము ఆయన యొక్క రక్తము చిందించటానికి, ఆ రక్తము ద్వారా సంధి చేయటానికి ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారిని ఈ భూమి మీదకి తండ్రి అయినటువంటి దేవుడు పంపించాడు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ దేవుడు గనక ఈరోజు ఈ భూమి మీదకి రాకపోతే ఎవరికి రక్షణ ఉండేది కా. వాక్యం అంటుంది, ఈ భూమి మీదకు వచ్చినటువంటి క్రీస్తు నీ కొరకు, నా కొరకు, సర్వలోకము కొరకు వచ్చినటువంటి క్రీస్తు బోధ యందు ఎవడైతే నిలిచి ఉంటాడో వాడే క్రీస్తు నందున్నవాడు, వాడు నూతన సృష్టి. హల్లెలూయా. ఏమిటి ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఆయన బోధించింది ఏమిటి అంటే, లూకా సువార్త 4వ అధ్యాయం 43వ వచనము దయచేసి చదువుకుందాం. ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యేసు ప్రభువారు ఈ భూమి మీద సేవ చేసేటువంటి దినములలో ఆయన ఒక సందర్భములో ఆయన మాట్లాడుతూ, నేను ఇతర పట్టణముల్లోనూ దేవుని రాజ్య సువార్తను ప్రకటింపవలసి ఉన్నది. ఈ వాక్యములో మనము గమనించవలసింది, రాజ్య సువార్తను ప్రకటించవలసి ఉన్నది. ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆయన నోటి ద్వారా పలికినటువంటి మాట రాజ్య సువార్తను ప్రకటింపవలసి ఉన్నది. ఇంకొక సందర్భంలో మనం గమనిస్తే యెషయా గ్రంథము 9వ అధ్యాయము 6వ వచనము దయచేసి చదువుకుందాం. యేసు ప్రభు వారు అంటున్నారు, నేను రాజ్యమును గురించి ప్రకటన చేయాలి, రాజ్యమును గురించి నేను చెప్పాలి, ఇతర పట్టణాల్లో నేను తిరిగి సువార్త చేయాలి అని అంటూ ఉన్నా. రెండవది, యేసు ప్రభు వారు ఎందుకు జన్మించారంటే ఆయన భుజముల మీద రాజ్య భారం ఉన్నది. మూడో విషయాన్ని ఒకసారి మనం గమనిస్తే లూకా సువార్త 23వ అధ్యాయం 39 నుండి 42 వచనాలు దయచేసి చదువుకుందాం. నీ రాజ్యములో అన్నప్పుడు కింద ఫుట్ నోట్స్లో అంటూ ఉన్నాడు, రాజ్యముతో వచ్చినప్పుడు. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీలో
ఎంతమంది రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నారు? చేతులు ఎత్తండి. ఇప్పుడు ఎంతమంది దేవుని రాజ్యము కొరకు ఎదురు చూస్తున్నా హృదయపూర్వకముగా? హల్లెలూయా. దేవుని వాక్యం చెబుతూ ఉన్నది, ప్రభు అయినటువంటి యేసు క్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించింది రాజ్యము చేయటానికి. రాజ్యభారం ఆయన మీద ఉన్నది. సువార్త ప్రకటించినప్పుడు, సువార్త చేసేటప్పుడు నాకు ఈ భూమి మీద వేలాడుతున్నటువంటి దొంగ ఆయన అంటూ ఉన్నాడు, అయ్యా నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నీవు నన్ను జ్ఞాపకము చేసుకో. ఈరోజు మన జీవితంలో నేడు నివసిస్తున్నటువంటి సమస్తము కూడా ఒక దినము మన నుండి అవి వెళ్ళిపోతాయి అనేటువంటి విషయాన్ని గమనించాలి. మనము నివాసము చేస్తున్నటువంటి ఆ యొక్క ఇల్లు, మనం వినియోగించుకుంటున్నటువంటి వాహనము, మనము చేస్తున్నటువంటి ప్రతి ఒక్క క్రియ కూడా ఒక దినము ఈ భూమి మీద విడిచిపెట్టి దేవునితో కూడా రాజ్యము చేయవలసి ఉన్నది. ఏమిటి ఆ రాజ్యం అని మనం గమనిస్తే ప్రకటన గ్రంథము 20వ అధ్యాయం 6వ వచనము ఒక్కసారి చదువుకుందాం. క్రీస్తుతో కూడా 1000 సంవత్సరములు రాజ్యము చేదురు. హల్లెలూయా. ఆ 1000 సంవత్సరములు ఎవరైతే క్రీస్తుతో కూడా రాజ్యము చేస్తారో వారి మీద రెండవ మరణమునకు అధికారము లేదు అని వాక్యం సెలవిస్తూ ఉన్నది. రెండవ మరణము అనగా అగ్నిగుండము అనేటువంటి విషయాన్ని మర్చిపోకూడదు. రెండవ మరణము అంటే కాల్చబడటానికి ఎవరైతే పాపములో ఇంకా జీవిస్తూ ఉన్నారు, ఎవరైతే పాపమునందు ఆనందిస్తూ ఉన్నారు, ఎవరైతే దేవుని యొక్క ప్రేమకు దూరముగా జీవిస్తూ దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొనక, ఆయన కార్చినటువంటి రక్తమును అర్థము చేసుకొనక ఇష్టానుసారమైనటువంటి జీవితము జీవించటానికి, దేవుడు చూస్తే చూశాడులే, దేవుడే మనల్ని ఏం చేస్తాడు, దేవుడు ఇప్పుడు లేడు కదా అని ఎంతోమంది ఆయన యొక్క శక్తిని ఆశ్రయించలేక, ఆయన శక్తిని తెలుసుకొనలేక, ఆయన ప్రేమను అర్థము చేసుకొనలేక వారికి వచ్చినటువంటి విధముగా, నచ్చినటువంటి విధముగా, తలంచినటువంటి విధముగా పాపము చేసుకుంటూ విరుద్ధమైనటువంటి జీవితము జీవిస్తున్న ప్రతి ఒక్కరూ కూడా జీవ గ్రంథమందు ఎవరు పేరులైతే రాయబడలేదో వారందరూ కూడా నరకములో పడవేయబడుదురు. ఎక్కడ పడవేయబడతారండి? నరకములో. ఈరోజు రకరకాలైనటువంటి బోధలు వస్తూ ఉన్నాయి. క్రీస్తు బోధను చెరుపుగోరేటువంటి బోధలు, క్రీస్తు బోధ రాజ్య సువార్త. నువ్వు రాజ్యములో నివాసము చేయాలి, నాతో కూడా 1000 ఏండ్ల పరిపాలనలో నీ ఉండాలని అరచేతుల మీద ఆయన చెక్కుకొని ఉన్నా. ఈ రూపాన్ని దేవుడిచ్చాడు, ఈ దేహాన్ని దేవుడిచ్చాడు, ఈ ఆయుష్ని దేవుడు మనకిస్తే చాలా మంది ఏం చేస్తూ ఉన్నారంటే క్రీస్తు బోధను విడిచిపెట్టి దురద చెవులు కలిగినటువంటి వారై నానా విధములైనటువంటి బోధల వైపు వారు తిరిగి వచ్చు కాలము ఉన్నది. ఆ కాలములో ప్రతి ఒక్కరు కూడా సాధ్యమైతే ఏర్పరచబడిన వారిని సైతము కూడా మోసపుచ్చుటకే గొప్ప సూచక్రియలు, ఆశ్చర్య కార్యములు జరిగించెదరు. ఈ అట్రాక్షన్స్ వైపు ప్రతి ఒక్కరు కూడా ఆహా ఇదేనా ప్రభు అంటే, ఆహా ఇదేనా ప్రభు అంటే, ఆహా ఇదేనా ప్రభు అంటే అని ప్రతి ఒక్కరు పరుగులు తీస్తూ ఈ కన్వెన్షన్ అంటే, ఆ కన్వెన్షన్ అంటే, అటు ఇటు పరుగులు తీస్తూ ఉన్నావు. ప్రభు ఎక్కడా అని పరుగులు తీస్తూ ఉన్నావు. ప్రభు ఎక్కడా అని పరుగులు తీస్తూ ఉన్నావు. స్వస్థత కూడిక పరుగులు తీస్తూ ఉన్నావు. అద్భుత కూడిక పరుగులు తీస్తూ ఉన్నావు. తిరిగి ప్రభు ఎక్కడా అంటే 100 మంది సభలో ఉంటారు, 100 మందిలో ఇద్దరికే స్వస్థత. కానీ మిగతా 98 మంది పరిస్థితి ఏమిటి? 98 మందిని దేవుడు ఇష్టపడటం లేదా? ఆ 98 మందికి దేవుడు లిస్టులో లేరా? ఆ 98 మంది ఆశతో దేవుని సన్నిధికి రాలేదా? ఎందుకని మిగతా 98 మందికి స్వస్థత రావటం లేదు? కేవలం 2కి, 10 మందికి, లక్షలలో ఒక 100 మందికి ఎందుకు స్వస్థత? దేవుడు అన్యాయస్తుడు కాడు. హల్లెలూయా, హల్లెలూయా.
హల్లెలూయా. గట్టిగా చెప్తాం హల్లెలూయా. ఎంతమంది నా ప్రసంగాన్ని ఆనందిస్తున్నారు తెలియదు, కానీ దేవుడు వాడుకుంటున్నందుకు నా ప్రసంగాన్ని విని నేను ఆనందిస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. పరిగెత్తుతూ ఉన్నారు, అక్కడికి పరిగెత్తున్నారు మీటింగ్, ఇక్కడ పరిగెత్తున్నారు మీటింగ్. దేనికోసం? స్వస్థత కోసం. ఏం వదిలిపెట్టారు? రాజ్య సువార్తను విడిచిపెట్టి. హల్లెలూయా. పరుగులు తీస్తూ ఉన్నారు. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? దేహమనే నీ ఆలయములో నేను ఉన్నానన్నాడు. హల్లెలూయా. ఆమేన్ అందాం అందరం. ఆమేన్. ఈ రోజు నువ్వు సమర్పించుకొని, ప్రభువా నా దేహము నీ కొరకు తెరిచి ఉంచాను ప్రభువా, ఈ దేహము నీది, ఈ దేహమును నీ రక్తముతో సంధి చేయటానికి నన్ను కొన్నావు, విలువైన నీ రక్తము నా కొరకు చిందించావు, ఈ దేహము నీది ప్రభువా, ఈ దేహములోకి నీవు రా, ఈ దేహములో నీవు నివాసము చేయని నీవు ప్రార్థన చేయి. రోగము కాదు, దెయ్యము కాదు, ఏ శక్తి కూడా నీ ఇంటికి రావటానికి అధికారం ఉండదు. ఆమేన్, ఆమేన్. నీలో దేవుణ్ణి పెట్టుకోకుండా, నీలో దేవుని నివాసము చేసుకోవడానికి నువ్వు అవకాశం ఇవ్వకుండా, దేవుని కొరకు నీ హృదయాన్ని తెరిచి ఉండకుండా, దేవుని కొరకు కన్నీరు కార్చకుండా, దేవుని కొరకు మోకాళ్ళ మీద నిలబడకుండా, దేవుని కొరకు విజ్ఞాపన చేయకుండా, దేవుని యొక్క శక్తిని నీవు చూడటానికి ఎంత మాత్రము ఇష్టం లేకుండా పరుగులు తీసినంత కాలము ఏమవుతుందండి? పరుగులు తీసినంత కాలము అపవాదిని చేత పరుగులు వేయిస్తూనే ఉంటాడు. నీవు ఎప్పుడైతే నిలబడి ఆలోచన చేస్తావో, ఈ దేహము దేవుని వలన నీకు కలిగింది, ఆయన ఇచ్చిన బహుమానం. దేహము దేవునికి ఆలయమై ఉన్నది. హల్లెలూయా. నీ దేహములో ఈ రాత్రి వేళ సమయంలో ప్రభుని చేర్చుకోవటానికి నీవు ఇష్టపడు. ఈ దేహంలోకి నువ్వు రా ప్రభువా, నా అలవాట్లన్నీ విడిచిపెడతాను, నా ఆలోచన విడిచిపెడతాను, టీవీ కార్యక్రమాన్ని విడిచిపెడతాను, పాపాన్ని విడిచిపెడతాను, నేను వెళ్ళే మార్గములో నిన్ను గురించి సువార్త ప్రకటన చేస్తాను, నేను వెళ్ళే మార్గములో నీ గురించి పాటలు పాడుకుంటూ నేను వెళతాను ప్రభువా. పాపం వైపు నా కన్నుకు నేను అధికారం ఇవ్వము. నీ దేహమును పాడు చేసేటువంటిది నీ కన్ను గనక, దేహమునకు దీపము కన్ను. హల్లెలూయా. ఆ కన్నును కాపాడుకోమని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని ఆయన అంటూ ఉన్నాడు, ఈ 1000 ఏండ్ల పరిపాలనలో నీవు నేను పరిపాలన చేయాలి అంటే మనము ఎటువంటి అనుభవం కలిగి ఉండా? పరిశుద్ధ గ్రంథము నుండి మత్తయి సువార్త 7వ అధ్యాయం 21 నుండి 23 వరకు దయచేసి గమనిద్దాం. జాగ్రత్తగా వినండి. నీ నామమున ప్రవచించలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? అబ్బబ్బబ్బో, ఎన్నో అద్భుతాలు నీ నామములో మేము చేశాం. ఏమంటున్నాడు ప్రభు? నేను మిమ్మను ఎన్నడూ ఎరగను. ఐ డోంట్ నో హూ యు ఆర్. నువ్వు ఎవరివో నాకు తెలియదు, నేనెప్పుడు చూడలేదే. భూమి కింద పెద్ద ఆకాశం లాంటి సభ ఏర్పాటు చేసి అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, గొప్ప కార్యాలు చేస్తూ ఉంటుంటే, మహా గొప్పగా జరిగిందని చెప్పని అనుకుంటా ఉంటే, ప్రభు అంటున్నాడు, ప్రభువా 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 అని పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములు 1000 ఏండ్ల పరిపాలనలో దేవునితో కూడా నివాసము చేయాలి అంటే ఎవరికి రైట్ లేదు. నా తండ్రి యొక్క చిత్త ప్రకారము చేయువాడే. ఆమేన్. అందరం ఆమేన్ అందాం. ఆమేన్. సత్య సువార్త వైపుకు మనము తిరగా, దురద చెవులుగినటువంటి బోధన విడిచిపెట్ట. సత్య సువార్త. అడుగుడే మీకెవ్వబడును, తట్టుడే తెరవబడును, వెతుకుడే దొరుకును. నువ్వు ఈ స్థలములో నీవు అడిగితే, ఈ స్థలములో నువ్వు మొరపెడితే, ఈ స్థలములో ప్రభువా నాకు ఇవ్వు అని నువ్వు కేకలు వేస్తే, నేనెవను నువ్వు 10 చోట్ల పరిగెత్తు, ఎక్కడో ఒక చోట ఇస్తా. ఇది దేవుని యొక్క మనసా కాదా? ఎంతమంది దేవుని యొక్క మనసు అంటే చేతులు ఎత్తండి. దేవుని యొక్క మనసు
దాచుకునేది కాదంటే చేతులు ఎత్తొద్దు. దేవుని మనసు దాచుకుంటుందా? దేవుడు నీకు ఇవ్వడా? దేవుడు ప్రతి ఒక్కరికి ఇస్తాడు. అడుగు ప్రతి వాడు పొందుకొనును. హల్లెలూయా. ఆ మేడ మీద ఉన్నటువంటి వారందరూ కూడా ప్రార్థన చేస్తూ ఉండగా ఆ ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని ఎక్కడో పరలోకము నుండి ఒక వ్యక్తి లెక్క పెట్టినట్టుగా ప్రతి ఒక్కరి మీద దేవుని యొక్క కృప దిగి వచ్చింది. కానీ నలుగురి మీద, ఇద్దరి మీద, ముగ్గురి మీద, ఒక్కరి మీద మిగతా వాళ్ళని విడిచిపెట్టలేదు. నో యువర్ జీసస్. యేసు ఎవరో తెలుసుకో. ప్రేమ అంటే ఏమిటో తెలుసుకో. నీ కొరకు కల్వరి సిలువలో రక్తము చిందించిన ప్రతి ఒక్క బొట్టు కేవలము ఆ రోజు ఆ ఒక్కరి కోసము కాదు, కానీ సర్వ సృష్టి కోసము. ఒక మాట అంటాడు బైబిల్లో, నేను మంచివారికి చెడ్డవారికి ఇద్దరికి కూడా ఏకరీతైనటువంటి దేవుణ్ణి. హల్లెలూయా. గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పరుద్దా. పరిశుద్ధ ఆత్మదేవుని గట్టిగా చప్పట్లు కొడదాం. అందరికీ ఒకే రకమైనటువంటి దేవుణ్ణి. నాలో పార్షాలిటీ లేదు. నేను పక్షవాతము లేకపోతే పక్షపాతము చేసేటువంటి దేవుణ్ణి. ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకుండా, ఒకరికిచ్చి ఒకరికి ఇవ్వకుండా బాధ పెట్టే దేవుడు కాదు, ఏడిపించే దేవుడు కాదు. ఆమేన్. ఆ దేవుడు అంటూ ఉన్నాడు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచు ప్రతి వాడు పరలోక రాజ్యములో ప్రవేశించడు.